సుమన్ శెట్టి గారిది మీది మాత్రం భలే అనిపిస్తుందండి. సుమన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అండి. హౌస్లో ఒక్కసారి కూడా ఒక చిన్న డిస్కషన్ కానీ చిన్న ఆర్గ్యుమెంట్ కూడా జరగకుండా అంటే మళ్ళీ బాండ్ అంటే మళ్ళీ వేరే రకంగా వెళ్ళిపోద్ది. నిజంగానే ఒక సొంత తమ్ముడు హౌస్లో ఉంటే ఎలా ఉంటాడో అలాగా భరించాడు నన్ను. అంటే కొన్ని క్యారెక్టర్స్ మనకి భలే నచ్చుతాయండి. అంటే తను ఇండస్ట్రీలో కమెడియన్గా చాలా పాపులర్, చాలా మూవీస్ చేస్తాడు, చాలా లాంగ్వేజ్లో చేస్తాడు. బట్ నా దగ్గరకు వచ్చేటప్పుడు డే 1 నుంచి మా దగ్గర ఒకటే బెడ్. ఓకే. నేను 6th వీక్ నేను ఎలిమినేట్ అయినప్పుడు అమ్మాయి దివ్య తనుజ ఎంత బాధపడ్డారో తిను కూడా అంతలా ఏడ్చాడు. సో 7 మళ్ళీ తర్వాత నేను రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి ఇంకా నాకే లైక్ అంటే ఎప్పుడైతే నన్ను కొంతమంది హౌస్లో టార్గెట్ చేస్తున్నారో నాకు ఒక పిల్లర్ కింద నిలబడిపోయి ప్రతిదీ షేర్ చేసుకోవడానికి ఆ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకొని ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్స్. అంటే ఇంక ఏమైపోయిందంటే హౌస్లో అందరూ మనల్నే టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఒకరి కోసం ఒకరు నిలబడదాం అన్న దీంట్లో ట్రావెల్ అయ్యాం. బట్ బిగ్ బాస్ హౌస్ ద్వారా నాకు ఒక అత్యున్నత విలువలు కలిగిన ఒక వ్యక్తి అయితే పరిచయం అయ్యాడు. దట్ ఈస్ సుమన్ శెట్టి. దట్ ఐ కెన్ సే. రైట్. మంచి మానవత్వపు విలువలు ఉన్న వ్యక్తి అండి. అంటే మేబీ ఈజ్ బ్రాటప్ అలా పెరిగిన వాతావరణం ఏమో తెలియదు కానీ చాలా మంచి మనసు ఉన్న వ్యక్తి. అలాంటి ఫ్రెండ్ దొరికినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. అందుకని నేను మొన్న వీకెండ్ ఎపిసోడ్లో కూడా నేను అదే చెప్పాను. మా ఇద్దరి మీద ఒక స్పెషల్ సాంగ్ ఒకటి, స్పెషల్ ఏవి ఒకటి ఎవరి మధ్య ఏ ఇద్దరి మధ్య అలాంటిది సాంగ్ రాలే. ఓకే ఓకే. అంత మంచి సాంగ్ వచ్చిందండి. రైట్. మీకు సీరియల్స్ కొత్త కాదు, సినిమాలు కొత్త కాదు, పవర్ లిఫ్టింగ్ కొత్త కాదు, కిక్ బాక్సింగ్ కానీ మీ ఫిట్నెస్ కానీ ఇవేమీ కొత్త కాదు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ చాలా హ్యాపీ అనిపించిన విషయం ఏంటంటే, అంటే నేను చూసాను మా వాళ్ళు కూడా ఇన్స్టాలో నాకు వచ్చిన రిప్లైస్ కానీ నాకు వచ్చిన మెసేజెస్ కానీ చూస్తుంటే చాలామంది అమ్మాయిలు అండి. అంటే మీలాంటి అన్న ఉంటే బాగుంటుంది మాకు కూడా, కొంతమంది పాపం ఫాదర్ లేని వాళ్ళు మీలాంటి ఫాదర్ ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఇంత కనెక్ట్ అవుతారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళంతా ఓన్ చేసేసుకున్నారు. అంటే మేబీ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అబ్బాయిలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఫ్యామిలీస్ ఇంత బాగా కనెక్ట్ అవుతారు, ఎస్పెషల్లీ అమ్మాయిలు ఇంత బాగా కనెక్ట్ అవుతారు, నన్ను అన్నగా ఓన్ చేసుకుంటారు. కొంతమంది పాపం మీలాంటి ఫాదర్ ఉంటే బాగుందని చెప్పి ఎంత ఓన్ చేసుకుంటారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు కొన్ని మెసేజ్ చూస్తుంటే చాలామంది పాపం నేను ఫస్ట్ టైం ఎలిమినేట్ చాలా ఏడ్చారు, మొన్న ఎలిమినేట్ అయినప్పుడు కూడా చాలా ఏడ్చారు. అంటే గేమ్ ఏం ఆడామో మనం ఏం చేసామని తీసి పక్కన పెడితే నేను బయటకు వచ్చిన తర్వాత 14th వీక్లో ఎలిమినేట్ అయిపోయి కప్పు సాధించలేకపోయానని చెప్పి బాధ మర్చిపెట్టేట్టు చేశారు వీళ్ళంతా, వీళ్ళ అభిమానంతో. కప్పునైతే సాధించలేకపోయాను కానీ ఇంతమంది అభిమానం నాకు వచ్చిందని చెప్పండి నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. అసలు హ్యాట్స్ ఆఫ్. విన్నర్ అవుతారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారండి టు బి ఫ్రాంక్. అంటే వాట్ వాస్ ద మెయిన్ రీజన్? రెండే ఉంటాయండి. ఒకటి గెలుపు, ఓటమి. సగం గెలుపు సగం ఓటమి ఉండదు, గెలుపు ఓటమి ఉంటుంది. మనం ఎందుకు ఓడిపోయావు అని చెప్పంటే కొన్ని వందల కారణాలు ఉంటాయి. ఏదర్ నువ్వు బాగా ఆడకపోవచ్చు, గెలిచినోడు బాగా ఆడి ఉండొచ్చు. నేను ఒకటే చెప్తాను, అంతే కదా. నేను ఒకటే చెప్తాను, డెఫినెట్గా నేను టాప్ 6లో బయటకు వచ్చాను, కానీ టాప్ 5 నుంచే వాళ్ళు వెళ్తారు. వాళ్ళు టాప్ 5లో వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు నాకన్నా బాగా ఆడినట్టే కదా. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అదే నేను అంటే నా రీజన్స్ నాకు ఎన్నున్నా హౌస్లో నేను ఉన్నాను కాబట్టి అందరూ ఏం గేమ్ ఆడారో నాకు తెలుసు, నేనేం గేమ్ ఆడానో నాకు తెలుసు, నేను ఎంతమందిని ఎదుర్కొన్నానో తెలుసు, నన్ను ఎంతమంది బయటకు పంపించడానికి ప్రయత్నం చేశారో తెలుసు. బట్ బయటకు పంపించే ప్రయత్నంలో నేను ఒకటే నా కాన్ఫిడెన్స్ ఏంటి, ఇంతమందిని టార్గెట్ చేస్తానంటే నేను స్ట్రాంగ్గానే ఫీల్ అయ్యి ఉండొచ్చు, లేదా నేను నచ్చకపోయి, రెండే కారణాలు. ఒకటి నేను నచ్చకపోయి ఉండొచ్చు, లేదా నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి వాళ్ళకి అనిపించి నన్ను టార్గెట్ చేసి ఉండొచ్చు. ఏదైనా టాప్ 6గా బయటకు వచ్చాను కాబట్టి టాప్ 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా నాకన్నా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఉండొచ్చు, మంచి కాంటెంట్ ఇచ్చి ఉండొచ్చు, మంచి గేమ్ ఆడి ఉండొచ్చు, బాగా ఎంటర్టైన్ చేసి ఉండొచ్చు. అదైతే నేను 100% నేను వాళ్ళ తర్వాతే అని నేను చెప్పుకుంటాను. నేను అది ఐ విల్ యాక్సెప్ట్ ఇట్.